ఈ నెల 6 తారీఖున తెల్లాపూర్ గ్రామంలో సామాజిక న్యాయం, సమానత్వం, విద్య కోసం పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఇది ముమ్మాటికి అగ్రకులాల పని అనే నేను భావిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే బీసీలను, ఎస్సీ, ఎస్టీలను వారి యొక్క చరిత్రను తెలియజేయకుండా ఈ అగ్రకులాల వర్ణాలు వాళ్ళ చరిత్రను చెప్పకుండా వీళ్ళని మోసం చేస్తున్నాయి ఇంతకాలం. కాబట్టి ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే అక్కడ జరిగి దాదాపు 6 తారీఖు సంఘటన జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా బీసీ సంఘ నాయకులు ఈటల రాజేందర్ కానీ మన ఈటల రాజేందర్ గారు అండ్ నీలం మదన్న, తీన్మల మల్లన్న వీళ్ళు బీసీల ఉద్యమాన్ని నడిపిస్తూ మేము బీసీల కోసం అది చేస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి ఈరోజు మహాత్మా పూలే పైన దాడి జరిగితే ఎందుకని స్పందించలేకపోతున్నారు అనేది బీసీ సమాజానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి ఈ దాడులు మన పైన జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము మన అల్టిమేట్ గోల్ ఏదైనా ఉంది అంటే మనకు అధికారం ఒకటే. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని ఆనాడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కాంశీరామ్ గారు కూడా ఒక మాట చెప్పారు, అధికారానికి దూరంగా ఉన్న జాతులే అంతరించిపోతాయని కాంశీరామ్ గారు సార్ కూడా చెప్పారు. కాబట్టి మనము మన పైన దాడులు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం పవర్లోకి రావాలి. ఈరోజు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటంటే కోవాబన్ను. ఒక విద్యార్థిగా నేను ఒక ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రజలకు అయ్యొచ్చు, హిందువులు అని చెప్పుకుంటున్నా మన హిందూ సోదరులు అందరికీ ఒక ప్రశ్న. నేను కూడా ఒక హిందూనే, మా ఇంటికి పండుగలు చేస్తాం, అన్ని చేస్తాం, నేను కూడా హిందూనే. మరి అప్పుడు కూడా నేను ఒక షాప్ పోయినా అంటే నాకు కావాల్సిన వస్తువు కొనుక్కొని తెచ్చుకొని వండుకుంటా, వాడుకుంటా, చేసేది చేసుకుంటా. మరి హిందువులం అనుకుంటూ కోవా బండ్లో కలుతాయని చెప్పుకుంటున్నాం. మీరు ఒక ముచ్చట మాట్లాడుకున్నాం. మొన్నటిదాకా కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఆంధ్రాలో లడ్డు విషయం కల్తీ అని చెప్తారు. బాగానే ఉంది. కల్తీ అయినప్పుడు మన సుప్రీంకోర్టులో ఇప్పుడు కల్తీ అయిన విషయాన్ని మొత్తం ఇంత పబ్లిక్ చేసి ఇంత న్యూస్ ఛానల్స్ వల్ల వేసి తిప్పి పెట్టిన మీరు అదే లడ్డు విషయం ఆ కల్తీ కాలేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాని విషయం చెప్పారు. అలా ఎక్కడ చూసుకున్నట్టయితే ఆ కోవబన్ను వితిన్ 1 to 3 days అమ్ముతారు. అది పొట్టకూటి కోసం పేదోడు వచ్చి చిన్న చిరు వ్యాపారి వచ్చి అలా పెట్టుకొని అమ్ముకుంటాడు. ఆని కాడు పోయి మీరు ఆ అమ్ముకునే వ్యక్తి కాడు పోయి పేదోని కాడు పోయి మీ పెత్తనం ఏంది? మిమ్మల్ని పెద్దలలో నడిపిస్తుంది మీ ఛానల్లో. మీరు జర్నలిజం చేసేటోళ్ళు అయితే మీకు చిత్తశుద్ధి అయితే ఎందులో చచ్చిపోతురు కోపంలో కల్తీ అవుతున్న మీరు తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ హాస్టల్స్ లో ఇప్పటికీ గత ప్రభుత్వం చూసుకున్నా ఇప్పటి వరకు ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం చూసుకున్నా 100 మందికి పైగా చిన్న విద్యార్థులు చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారు? పాము కాటుతో చచ్చిపోయారు. సరైన పౌష్టికారం లేక ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయారు. అక్కడ చచ్చిపోతుంది హిందువులే కదా. అంటే హిందువులలో కూడా మీకు వివక్షత ఉందని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ హిందువులలో కూడా అక్కడ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ చదివేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీలే. అంటే హిందువులలో అగ్రవర్ణాలు ఒకటి ఉంది, శూద్రులు ఒకటి ఉంది. దీన్ని బట్టి మన స్పష్టంగా ఇందులో అర్థమవుతున్న విషయం ఏంటంటే హిందువులలో కూడా కులం ఉంది. మరి మీకు హిందువుల అంత చిత్తశుద్ధి ఉంటే 100 మంది పైగా చిన్న విద్యార్థులు పాము కాటుతో ఫుడ్ పాయిజన్ అయ్యి సరైన అవగాహన లేక ఎంతో మంది ఉరేసుకొని చచ్చిపోతారు. దానిపైన మీరు ఎందుకు స్పందించరు? హిందూ ఛానల్ ఎందుకు లేవదు? ఇది కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, తెలంగాణలో ఒక మత పార్టీని అధికారంలో తీసుకోవడం కోసం, మత్తులో వచ్చిన ఒక అధికారులు, ఒక పాలకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నడిపిస్తున్న మీడియా ఛానల్ గా మేము పరిగణిస్తున్నాం. వీరికి ఏమాత్రం సామాజిక సమస్యలపైన, తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన చిత్తశుద్ధి లేదు. వీరు ఏమాత్రం జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి కూడా అర్హులు కాదు అని మేము తీవ్రంగా స్పష్టం చేస్తున్నా ఉన్నా. ఈ విధంగా తెలంగాణలో ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి మేము తగిన బుద్ధి చెప్తాం. అలాగే ఈ రాష్ట్రంలో ఎంతో మంది మానవులు వారు పోరాటం చేసి తెలంగాణ సాధించుకోవడం ఉండొచ్చు. ఈ అగ్రవర్ణ పెత్తందారుల మధ్యలో చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి రాజ్యాన్ని తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తూ నా పేరు బట్ట నితిన్, నిజాం కళాశాల ధర్మ స్టూడెంట్స్ యూనియన్ కన్వీనర్ గా పనిస్తున్నాను. చరిత్ర తెలియని మూర్ఖులారా కబద్దార్. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనం బహుజన మహనీయులైనటువంటి బహుజనుల కోసం పాటుపడినటువంటి మహనీయులు ఛత్రపతి శివాజీ మహారాజు, జ్యోతిరావు పూలే, సాహుజీ మహారాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తల్లి సావిత్రిబాయి పూలే గారి చరిత్ర తెలుసుకోలేని వాళ్ళు మూర్ఖులుగా మనం భావించాల్సిన విషయం మనకు ఎంతో ఉన్నది. ఎందుకంటే అవసరం మనకున్నది. వాళ్ళు మూర్ఖులతో సమానం. ఎందుకంటే వాళ్ళు
మన కోసం మనకు ఈ బహుజన సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సూర్యుడు లాంటి విద్యను దీపంగా వెలుగును తీసుకొచ్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఆ జ్యోతిరావు పూలే గారు అలాంటి వ్యక్తి మీద వీళ్ళు దాడులకు దిగడం, అట్లా అక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కొందరు అందులో కూడా ఉన్నారు. కేవలం ఆ దాడి దిగడంటే కేవలం వాళ్ళు ఆ చరిత్రని మాన్పేయడానికి వాళ్ళ మెదల్లోకి ఎక్కిన ఏదైతే భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం మనవాదుల భావజాలం, బ్రాహ్మణికల్ కల్చర్, మనవాదుల కుట్రకు వాళ్ళు ఇంకా అలవాటు అయిపోతున్నారు. అసలు చరిత్ర తెలుసుకోలేకపోతున్నారు. చాలా బాధాకరంగా ఉన్నది తెలియజేస్తుంటూ అదే విధంగా ఈ రోజు కొంతమంది ఏదైతే మనవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాషాయపు జెండాలు కప్పుకొని కొంతమంది, నేను ఇందాక ఒక ఆర్టికల్ చదివిన నరేంద్రనాథ్ అని చెప్పేసి నరేంద్రనాథ్ స్వామి అంట, ఆయన అంటున్నాడు కదా హిందువులందరూ ఇప్పుడు ఫోన్లు కాదు, పెద్ద పెద్ద ఫోన్లు కాదు కొనాల్సింది, కత్తులు పట్టండి. ఇప్పుడు మన కత్తులు పట్టాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అంటే కత్తులు పట్టి ఈ సమాజంలో జరుగుతున్న హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, హిందువుల దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, కత్తులు పట్టి మనం చేయాల్సిన యుద్ధాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మేము మిమ్మల్ని ఏమన్నా రాజ్యాంగబద్ధంగా మీరు కత్తులు పట్టినప్పుడు ఇప్పుడు ఏమనాలి మిమ్మల్ని? ఇంతసేపు నక్సలైట్లు అంటే నక్సలైట్ల మీద మీరు అర్థం చేస్తున్నారు, అర్బన్ నక్సలైట్లు అంటున్నారు మీరు. మరి ఇప్పుడు మీరు కత్తులు పట్టి బయలుదేరుతున్నారు అంటే మీరు కాషాయ జెండా కప్పుకొని ఆ వార్తలు మీరు అంటున్నారు. ఏదైనా వేయొచ్చు, కాషాయం జెండా కప్పుకుంటే ఏదైనా వేయొచ్చు, వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు, ఏ దారుణాలు వేయొచ్చు, ఏ దాడులైనా ఎవరి మీద చేయొచ్చు. ఎక్కడో వాళ్ళకున్నది ఒకటి కాషాయం జెండా కాషాయం జెండా పెట్టుకొని ఈ భారతదేశంలో ఎవరి మీద ఏ దానికైనా సిద్ధంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కాషాయం భావజాలాన్ని తుడిపేసుకోవాలని చెప్పేసి, మా భావజాలను దాని నుంచి కాపాడుకోవాలని చెప్పేసి మేము వాళ్ళ తరఫున మేము గొంతుగా వినిపిస్తున్నాం. ఇంకోటి కోవబన్న విషయంలో అంటే మరి పాన్ పరాక్లు పెద్ద పెద్ద సినిమా నటులు పాన్ పరాక్ల గురించి వాళ్ళ గురించి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, దాని గురించి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని ఎవరు ఏమన్నారే మరి? దానివల్ల కూడా హానికరమే కదా మనకి. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఈ మన థమ్స్అప్లు కానీ ఒక్కొక్కరు సంథింగ్ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మనకు బొక్కలు కరిగి పేగులకు తూట్లు పడతాయి. మరి దాన్ని చేసిన అడ్వర్టైజ్మెంట్లు చేసిన హీరోలనేమో సూపర్ స్టార్, మెగాస్టార్, పాన్ ఇండియా స్టార్, ఇండియా స్టార్, బాలీవుడ్ ఇదంతా చెప్పి వీళ్ళ గురించి చెప్తున్నదే. కానీ మరి ఈ అయితే ₹5 కోసం ₹5 బన్ను కోవబన్ను ఆ బతుకుదూరు కోసం అమ్ముకుంటున్న వ్యక్తిని మీరు ఇంత చేయడం కరెక్ట్ కాదు. అది కలిసి వేసింది నాకు ఆవేదన. ఎందుకంటే ఈరోజు అలాగే ఎన్నో ఇప్పుడు మార్వాడీలు ఉన్నారు, ₹5 దొరుకుతుందని ₹5 ₹10 దొరుకుతుంది, ఇక కల్తీ అది అని అంటున్నారు. మరి మార్వాడీలు కూడా బయట దొరికే షాపులకి మార్వాడీలో దొరికే షాపులకి చాలా తేడా ఉంది. ఎంఆర్పి రేట్లకి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మరి వాళ్ళు కూడా కల్తీ తయారు చేస్తున్నట్టేనా? ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కూడా కల్తీ పదార్థాలు అమ్ముతున్నట్టే కదా. ఈ మీడియా ఎందుకు వాళ్ళ దగ్గర ప్రశ్నించేది ఎందుకు? మార్వాడీలకు ఎందుకు అంత తక్కువ రేట్ వస్తున్నది మరి అని నేను ఈ విధంగా వేదిక ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఏదైతే వారికి అండగా ఉంటామని చెప్పేసి ఆ చిరు వ్యాపారులకు కూడా వాళ్ళ బతుకుదీర కోసం చేస్తున్న పోరాటం మాత్రమే అది అని చెప్పేసి నేను తెలుసుకుంటూ, ఇంకోటి యూజీసీ బిల్లు ఉంది. యూజీసీ బిల్లు అవుతుందో యూజీసీ బిల్లు తేవడం కంటే ముందు దాని వెనుకలో ఉన్న ఏదైతే ఎలాంటి జరిగినాయో అంటే ఇప్పుడు కుల వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే లింగ వ్యతిరేకంగా కావచ్చు, ఇలాంటి దాడులు జరిగినాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది. లేదంటే ఆలోచన లేకుంటే మనం తీసుకోవాల్సిన అవసరం మనకు ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పేరు సతీష్, సూరజ్ స్టూడెంట్ యూనియన్ నిజాం కళాశాల ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మాకు సూరజ్ ఫౌండర్ అయినట్టు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఐపీఎస్ గారు ఇప్పుడు ఎంతో ఉన్నతమైన పదవిని ఉన్నారు. అందులో కూడా అడిషనల్ డిగ్రీగా సార్ గారు వర్క్ చేయడం జరిగింది. అతను చదువుకున్నటువంటి బ్యాచిలర్స్ డిగ్రీలో కూడా తానే ఒక ఇంటర్వ్యూ వేదికగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకున్నాడు. ఏమైందంటే నేను చదువుకున్నప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు సపరేట్ టాయిలెట్స్ ఉండేవి. వీళ్ళు మాత్రం ఇళ్ళకి రావాలి, వీళ్ళు మాత్రం ఇళ్ళకి రావద్దు. వాళ్ళకు కొన్ని రూమ్లలో లైట్లు లేకుండొచ్చు, ఫ్యాన్లు లేకుండొచ్చు. ఇలాంటి సపరేట్ డిస్క్రిమినేషన్ చేసారు కాబట్టి అలాంటి డిస్క్రిమినేషన్ దాటుకొని వచ్చి ఆయన ఒక ఉదాహరణకు తీసుకోవచ్చు. మనం మనం ఉదాహరణ కాదు, ఆయన కూడా ఒక ఉదాహరణ తీసుకోవచ్చు చట్టం రూల్స్ తీసుకురావడానికి అని చెప్పేసి నేను వేదిక తెలియజేస్తుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇంకోటి ఈ బహుజనుల కోసం ఈ బహుజన మహనీయులు అయితే పాటుపడారో వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు తెలుపుకుంటూ జై భీమ్ తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు అన్న.